హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను పార్ట్ 1 పెట్టాను. తను మాట్లాడిన వీడియో మా ఫ్రెండ్ అరుణ అండి, 10th క్లాస్ మేట్. తను నన్ను బాగా ఫాలో అవుతుందండి. తను చాలా ఇష్టం ఇలాంటివన్నీ, అంటే తను ఆచరిస్తుంది కూడా. అయితే తన వీడియో చూసినప్పుడు ఇవన్నీ నిజంగా ఏంటి వాళ్ళ చుట్టాలు నిజంగా అన్నారా అభిమానితో చెప్పిందని నేను ఫోన్ కాల్ చేశానండి. తను ఏం చెప్పిందో వినండి ఒకసారి. ఏంటి మొన్న వీడియో ఇచ్చావంట? అది వీడియో ఈ రోజు పెడుతున్నాను. అది చూసినప్పుడు ఫోన్ చేయాలనిపించింది మళ్ళీ. అవునా? అదే ఫోన్ చేయాలనిపించి, అదే సునీత ఇలా అంటే మీ ఊర్లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇలా పెట్టారు భోజనాలు అనుకున్నారని చెప్పావు కదా. మా ఊళ్ళో పొరుగురు నుంచి మా ఇంటికి చుట్టాలు వచ్చారు కదా, మా ఆడపడుచారులను. వాళ్ళు కూడా ఇలాగే పెడదాం భోజనాలు, ఆకులు బాగున్నాయి, ఆకులు మీద బాగుంది. ఆకులు మన భోజనాలు తినే ఆకులు ఉన్నాయి కదా. అవునవును. ఆ ఆకులు చూసి చాలా గుర్తుపోయి తెలుసా ప్రజల ఆరోగ్యాన్ని. ఆవిడ అలాగా ఇచ్చేస్తున్నారు, వదిన చాలా మంచి పని చేస్తున్నారు. అంటే మీ ఫోటో చూపించాను, వీడియోస్ ఉన్నాయి కదా. వీడియోస్ అన్ని నేను లైక్ చేస్తూ ఉంటాను. అదే అదే చూపించాను, వీడియోస్ అన్ని చూపిస్తే అబ్బా చాలా బాగా చేస్తున్నారు ఆవిడ, మనం కూడా అలా చేద్దాం వదిన, ఎక్కడైనా ఫంక్షన్ వచ్చినా అలాగే చేద్దాం వదిన అన్నారండి. అవునా? అంటే యాక్చువల్ గా నేను అసలు వీడియోలో చెప్పేవా నిజంగానే అలా అన్నారా అని అడుగుదామని మామూలుగా చేశాను నేను. నిజంగానా? అబద్ధం కాదు, మనం ఆడపడుచు ఫోన్ ముక్కలు చూడ. ప్లస్ ప్రతి ఇంట్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ లాంటివి జరిగినా, పెద్ద ఫంక్షన్ లాంటివి జరిగినా అరిటాకును ఉపయోగించండి అని చెప్పేసి చాలా చక్కని విషయాలు, మంచి విషయాలు, పిల్లలకి ఆరోగ్య విషయాలు కూడా ఈ ప్లాస్టిక్ని నివారించండి అని చెప్పేసి పిల్లలకి ఆ ప్లాస్టిక్ను ఉపయోగించకపోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పిందండి ఆవిడ మాకు. నిజంగా ఆవిడ వల్ల అక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఏంటి, అక్కడ భోజనానికి వచ్చిన వాళ్ళు ఏంటి, వాళ్ళ గ్రామాలకి, ఇతర గ్రామాల నుంచి కూడా అక్కడ భోజనాలు రావడం జరిగిందండి. అయితే వాళ్ళు ఇక్కడ చేసిన ఈ ఎకో ఫ్రెండ్లీగా ఈ ఆకులు ఇవి ఉపయోగించడం చూసి వాళ్ళ ఊర్లకు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో జరిగే ఫంక్షన్స్కి మనం కూడా ఇలాగే చేసుకోవాలని చెప్పేసి ఆలోచన వచ్చిందండి వాళ్ళకి. మా ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా మల్లేపల్లి, కాదరాడ, కనుపూరు అటు నుంచి మా చుట్టాలు కూడా వచ్చారండి. చుట్టాలు కూడా వస్తే అక్కడ పెట్టిన భోజనాలు, ఆ ఆకులు ఇవన్నీ చూసి మా ఇంట్లో ఫంక్షన్ ఏదైనా జరిగితే ఈ అరిటాకు కానీ ఈ పులివిస్త్రాకు కానీ వాడతాము అని చెప్పేసి, అసలు ప్లాస్టిక్కే వాడమని చెప్పేసి వాళ్ళు మనసులో అనుకోవడం ఏంటి మాకు కూడా చెప్పడం జరిగిందండి. అని చాలా సంతోషించారండి. వనజ గారి పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి వనజ గారు అందరికీ ఈ ప్లాస్టిక్ను ఉపయోగించకుండా ఉండండి అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారండి. ఈ ప్లాస్టిక్ ఉపయోగించకపోవడం వల్ల ఈ పర్యావరణాన్ని